జమ్మికుంట లోకల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం। తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి। మొన్న జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి అదే విధంగా మా కరీంనగర్ ప్రాంత ముద్దుబిడ్డ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరి వారు విచ్చేయడం జరిగింది। మరి ఇక్కడ ఉన్నటువంటి మా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉడతల ప్రణవన్న గారు నిత్యం ఏదైతే వారి తాతగారి పేరు నిలబెడుతూ ఇవాళ గ్రామాలలో ప్రతి ఇంటిలో ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా ప్రజలందరికీ అందుబాటులో కష్ట సుఖాల్లో ఉంటూ మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా వారందరికీ నిరంతరం అందుబాటులో ఉంటున్నారు। మరి మొన్న కార్యక్రమంలో పేద ప్రజలకు ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడం కోసం నేరుగా మంత్రులు వచ్చారో మరి వారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో కౌశిక్ రెడ్డి గారు ఏం లేదు, అక్కడ జస్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి గారు చిల్లర మల్లర చాష్టలు చేయడం జరిగింది। మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ హుజురాబాద్ ప్రాంత ఇన్ఛార్జి వర్యులు మరి ప్రణవన్న గారికి ఇక్కడ ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన వస్తుంది, ఆదరణ పెరుగుతుంది। మరి దాన్ని జీర్ణించుకోలేక ఎవరైతే ఈ ఎమ్మెల్యే పాడు కౌశిక్ రెడ్డి ఉన్నాడో మరి ఆయన చేసేటటువంటి పాడు పనులు తప్పితే ఒక్కటి కూడా పనికొచ్చేది కాదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా। మరి కౌశిక్ రెడ్డి గారిని ఇక్కడ ప్రజలందరూ కూడా ఎక్కడ చచ్చిపోతాడో బిడ్డడని చెప్పేసి అయితే నా శవయాత్ర లేదంటే జైత్రయాత్ర అని చెప్పేసి అంటే వారు ఓట్లేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది, వారు ఆ ఉద్దేశంతో ఎక్కడ ఇతను నిజంగా చనిపోతాడేమో అన్నటువంటి ఆలోచనలో వాళ్ళందరూ కూడా ఇవాళ ఓటేసి గెలిపించడం జరిగింది। మరి గెలిచిన నాటి నుండి నేటి వరకు ఇవాళ కేసీఆర్ గారికి గన్మెన్గా, కేటీఆర్కి పిఏగా, హరీష్ రావుకి డ్రైవర్గా పోయి అక్కడ పనిచేస్తున్నాడు తప్పితే ఇక్కడ హుజురాబాద్ ప్రాంత బిడ్డలను పట్టించుకున్న పాపాన పోతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। మరి అదే విధంగా ఇవాళ మొన్న మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఇవాళ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుంది, ఇవి కేసీఆర్ కట్టిన బాపతి అంటున్నాడు। మరి కౌశిక్ రెడ్డి నువ్వు గత ప్రభుత్వంలో విప్పుగా ఉన్నావు, మరి నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నావు। అప్పుడు ఎంతసేపు పోలీసు వాళ్ళని ముంగటేసుకొని ఊరు తిరుగుడు తప్పితే ఏదో కొత్త బిచ్చగాడు పొద్దురగడన్నట్టుగా ప్రతిరోజు ఈ హుజురాబాద్ ప్రాంతానికి నువ్వు వస్తే ఈ నియోజకవర్గంలో కుయ్యమని చెప్పేసి పోలీస్ బలను ముందు పెట్టుకొని తిరిగినవు తప్పితే నువ్వు చేసింది కూడా ఏం లేదని చెప్పేసి అంత శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా। మరి మీరు ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టింది కేసీఆర్ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల పాలన కావచ్చు, కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పక్షాన నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా। మరి మీరు గత 10 ఏళ్ల పాలనలో ప్రజలందరికీ చేసింది ఏమన్నా ఉందా అంటే అది శూన్యం, అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చలేదు తప్పితే మీరు అందరికీ కూడా ఎవరికి కూడా ఏమి చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నా। మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ లో మీరు పెట్టినటువంటి 4000 ఎకరాల పాలమూరు రంగారెడ్డి భూసేకరణ కూడా ఇవాళ పూర్తి చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నా। మరి మీరు ఆపేసినటువంటి పాత బస్తీ మెట్రో రైలు కూడా ఇవాళ నిధులిచ్చి పరుగులు పెట్టిస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా। ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఆపిన ప్రతి దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి కుల మత ప్రాంత భేదాభిప్రాయాలు లేకుండా ఇవాళ పనులన్నీ కూడా ముందుగా నెరవేరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా। మరి ప్రభుత్వం ఏ ప్రభుత్వంలోనైనా ఇవాళ పథకాలు ప్రవేశపెట్టేది ప్రజల కోసం, అది ప్రజల సొమ్ము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। మరి మీరు కట్టడం మధ్యలో ఆపేసినప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో ప్రజలందరికీ చేరాలి, ఇది ప్రజాధనం, ఇది ప్రజా సొమ్ము, ప్రజలకు అంకితం కావాలనేటటువంటి ఓ గొప్ప లక్ష్యంతో, ఓ గొప్ప సంకల్పంతో ఇవాళ ఆగిపోయిన పనులన్నీ కూడా వాటిని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూ మరి ప్రజలందరికీ కూడా
ఇవాళ అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ హుజురాబాద్ ప్రాంతంలో నీకు అసలు ఎక్కడా కూడా కనుచూపు మేరలో కూడా నువ్వు కానలేకుండా పోతున్నావు బిడ్డ. మరి ఎక్కడైతే నువ్వు ఇవాళ ప్రజలలో ఆదరణ లేదు, ప్రజలలో విశ్వాసం లేదు, ప్రజలలో ఒక నమ్మకం లేదు, ఏదో మన చిల్లర వ్యవస్థ చిల్లరగా చేస్తున్నాడు ఒక ఎమ్మెల్యే అనే విషయాన్ని, ఒక స్థాయిని నువ్వు మర్చిపోయినావు. నువ్వు మర్చిపోయి ఇవాళ వాడలో ఒక వీధి కుక్క లెక్క తయారై ఎంతసేపు ఎక్కడ ఏది జరిగినా కూడా దాంట్లో నాది ఒకటి ఉండాలి. మరి అది మంచి కోసమా చెడు కోసమా అనేటటువంటి ఓ ఆలోచన ఉండాలి నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక ఎమ్మెల్యే అన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తుంచుకో. ఇవాళ నువ్వు ఒక సైకో లెక్క ప్రవర్తిస్తా ఉన్నావు. మరి దాన్ని నిన్న మా ప్రణబాబు గారు కూడా మీడియా మిత్రుల ముందు వారు చెప్పడం జరిగింది, నీకు ఒక కోబియా అనేటటువంటి వ్యాధి వచ్చింది, అదంతా ఇవాళ ప్రజలు కూడా నిజమని చెప్పేసి నమ్ముతా ఉన్నారు. మరి ఇప్పటికైనా నువ్వు కాస్త ఎమ్మెల్యే అన్న విషయాన్ని గుర్తెరిగి ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజల కష్టాల్లో కన్నీల్లో నువ్వు పాల్పంచుకోదప్పితే ఎంతసేపు మీ బాసుల దగ్గరికి పోయి వాళ్ళ బూట్లు కడగడాలు, వాళ్ళ బూట్లు దుడవడాలు, వాళ్ళకు వెట్టి సాగిరి చేయడాలు తప్పితే నువ్వు ఎమ్మెల్యేగా జీతమేమో ప్రజల ద్వారా ప్రజల చేత తీసుకుంటూ ప్రజల కష్టాన్ని ఇవాళ నువ్వు జీతంగా తీసుకుంటూ ఇవాళ పోయి నువ్వు ఆ ముగ్గురి కోసం ఆ పని చేసేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి ఇప్పటికైనా నువ్వు మాట్లాడితే ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టినావు తెలంగాణ భవన్లో, ఎంతసేపు 3 ఏళ్ళు అయింది, ఇంకో 2 ఏళ్ళే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నావు. మరి ఈ మూడేళ్ల పాటు నువ్వు చేసింది ఏమున్నది? 3 వ్యక్తుల దగ్గర వెట్టి సాగిరి తప్ప నువ్వు ప్రజలకు చేసింది లేదు, ప్రజలకు నీ వల్ల ఒరిగింది కూడా ఏం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇలా చెప్తూ పోతే నువ్వు చేసిన చేష్టలన్నింటినీ ఇవాళ 1, 2 కాదు బిడ్డ, నువ్వు కొన్ని వందల వెకిలి చేష్టలు చేసినావు. అయినప్పటికీ కూడా నీ తీరు అనేది ఇక కూడా మారతలేదు. ఇప్పటికైనా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ప్రవర్తిస్తే ఒక ఎమ్మెల్యే అన్న సోయితోటి నువ్వు మసులుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా మా యూత్ కాంగ్రెస్ జమ్మికుంట పక్షాన నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. మరి నువ్వు మా మంత్రులు కానివచ్చు, అదేవిధంగా మా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణబాబు గారి మీద కావచ్చు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి నిజ నిరూపణ లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఈ కనపై నిన్ను సహించలేదని చెప్పేసి ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్. మరియు సబ్స్క్రైబ్ చేయండి.